ఏడాది క్రితం వరకు శత్రువులుగా ఉన్న పాక్, ఇరాన్ దేశాలు మళ్లీ మిత్రులుగా మారుతూ ఉన్నాయి. భారత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ ఇరాన్తో కాళ్ల బేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. పాక్, ఇరాన్ దేశాల మధ్య పరస్పర మైత్రికి కారణాలు ఏవైనా దాని ప్రభావం భారత్ పై ఏ మేరకు ఉంటుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. అయితే పాక్ తన తప్పులను సమర్థించుకోవడమే కాదు, ఇతర దేశాల మద్దతును సైతం కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే తనకు శత్రు దేశమైన ఇరాన్తో పాక్ కాళ్లబేరానికొచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం పరస్పరం బాంబుల వర్షం కురిపించుకున్న ఇరాన్, పాకిస్తాన్లు మళ్లీ చేతులు కలుపుతున్నాయి. అయితే పరస్పర అనుమానంతో ఉన్న ఇరాన్, పాక్ దేశాల మధ్య స్నేహం ఏర్పడితే దాని ప్రభావం భారత్ పై ఏ మేరకు ఉంటుందనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బృందం ఇరాన్ పర్యటనకు వెళ్లి ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సమావేశమయ్యారు. ఈ రెండు దేశాలు దాదాపు ఒకే రకమైన సమస్యతో సతమతమవుతున్నాయి. ఓవైపు ఇరాన్ మద్దతుతో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న హమాస్ కు పెట్టని కోటగా ఉన్న గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి అనంతరం తీవ్ర ఆవేదనతో రగిలిపోయిన భారత్, పాక్ పీఓకేలోని కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా చేపట్టిన దాడుల్లో పాక్లోని ఎయిర్ బేస్లు, సైన్యం స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ ఇతర దేశాలతో మైత్రికి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇరాన్తో మళ్లీ చేతులు కలిపేందుకు పాక్ సిద్ధమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి సమయంలో స్పందించిన ఇరాన్, పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ప్రతిదాడి చేసిన తర్వాత మాత్రం మౌనం వీడింది. పాక్కు పరోక్షంగా మద్దతు తెలుపుతూనే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరాన్ సూచించింది. పాక్, ఇరాన్ దేశాల మధ్య మైత్రి మళ్లీ చిగురించడానికి అది కూడా ఓ కారణం కావచ్చు. తాజాగా షరీఫ్, ఖమేనీ మధ్య జరిగిన సమావేశంలోనూ ప్రధానంగా ఆపరేషన్ సింధూర్, పీఓకే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఖమేనీతో సమావేశం అనంతరం దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు పాకిస్తాన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అయితే అందుకు భారత్ కూడా అంగీకరించాలని అన్నారు. అనంతరం ఖమేనీ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపిన ఖమేనీ, భారత్, పాకిస్తాన్ విభేదాలు వీలైనంత త్వరగా సమసిపోవాలని ఆకాంక్షించారు. ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గతంలో ఇరాన్ ప్రకటించింది. అయితే కాశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, అందులో మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదని భారత్ తేల్చి చెప్పడంతో ఇరాన్ తప్పుకుంది. పాశ్చాత్య దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ ఇజ్రాయెల్తో పాకిస్తాన్ ఎప్పుడూ సంబంధాలు కొనసాగించలేదు. మరోవైపు కొన్ని ఇస్లామిక్ దేశాలు కూడా టెల్ అవీవ్తో కలిసి నడిచేందుకు ముందుకొచ్చినా పాకిస్తాన్ మాత్రం పాలస్తీనియులకి మద్దతు తెలిపింది. ఇది కూడా ఇరాన్, పాక్ దేశాల మైత్రికి ఓ కారణమేనని తెలుస్తోంది. పాక్, ఇరాన్ దేశాల మధ్య సంబంధాలు ఒక్క క్షిపణి దాడితో తెగిపోయాయి. గతేడాదిలోని పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో జైషల్ అదిల్, మిల్టన్ స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ ఉగ్ర సంస్థ ఇరాన్లోని సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాలకు స్వాతంత్ర్యం ఇవ్వాలని పోరాటం చేస్తోంది. ఇరాన్ జరిపిన ఈ దాడులో పాకిస్తాన్కు చెందిన సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన పాకిస్తాన్ ఆ దేశంలోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత పాకిస్తాన్ ప్రధాని టెహ్రాన్లో పర్యటించడం, ఆ దేశం సత్సంబంధాలు బలోపేతం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇరాన్, పాకిస్తాన్ సంబంధాలపై ఖమేనీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ రెండు సోదర దేశాలు చిన్నపాటి గొడవలు సహజమేనని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదులు పేట్రేగిపోతున్న తరుణంలో ముస్లిం దేశాల ఐక్యత ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఇంతకుముందు ఇరాన్, పాక్ పరస్పరం దాడులు చేసుకున్నా, ఇప్పుడు దోస్తీ కోసం ప్రయత్నాలు చేస్తున్నా భారత్ మాత్రం ఎప్పుడూ ఆచితూచి వ్యవహరిస్తుంది. భారత్ గతంలో మాదిరిగానే ఇరాన్తో సత్సంబంధాలని కొనసాగిస్తోంది. మే 9న భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ 20వ భారత్, ఇరాన్ ద్వైపాక్షిక చర్చలో పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని, అందుకు భారత్, ఇరాన్ పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. తాజా పరిస్థితులను వివరిస్తూ పాక్పై దౌత్యపరంగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. మరోవైపు పాక్, ఇరాన్ మధ్య మైత్రికి కారణమైన గాజా విషయంలో
భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అటు హమాస్కు కానీ ఇటు ఇజ్రాయెల్కు కానీ మద్దతుగా నిలవడం లేదు. హింసకు తావివ్వకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు భారత్ సూచిస్తోంది. ఖచ్చితమైన సరిహద్దులతో 2 స్టేట్ సొల్యూషన్ దిశగా చర్యలు తీసుకోవాలని భారత్ అభిప్రాయపడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ఇరాన్ మధ్య మైత్రి మొదలైనా దాని ప్రభావం భారత్పై పెద్దగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. అయినప్పటికీ పాక్లో మార్పు రాకపోగా భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు చైనా, ఇరాన్ వంటి దేశాల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అందుకే పాక్ దుర్నీతిని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది.